బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జిల్లాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా నేతల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్పీ ఆవిర్భావంలో తాను కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజారాజ్యం అధికారులకు వస్తే సామాజిక న్యాయం జరిగేది. కానీ పీఆర్పీలోకి వచ్చిన నేతలు పదవిపై వ్యామోహంతో చిరంజీవిని బలహీనుడిగా మార్చారన్నారు. అందుకే తాను పార్టీ నిర్మాణంలో ఆచితూచి ముందుకెళ్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గానాయుడు మనకు అందిస్తారు. దుర్గానాయుడు, హరిస ఈ రోజు ప్రకాశం జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి పట్ల ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమీక్షలో పలు కీలక వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. అప్పట్లో అన్నయ్య చిరంజీవి పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం దశలో నేను దానికి బలమైన పాత్ర పోషించాను. కానీ అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టేటప్పుడు అధికారం కోసం కొంతమంది నేతలు వచ్చారు. వాళ్ళంతా కూడా స్వార్థ రాజకీయాలు చేసి చిరంజీవి లాంటి బలమైనటువంటి వ్యక్తిని బలహీనపరిచే విధంగా వ్యవహరించారు. తద్వారా ప్రజారాజ్యం పార్టీ ఓటమి పాలైందంటూ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు ప్రజారాజ్యం పార్టీ కనుక రాష్ట్రంలో అధికారం కనుక వచ్చినట్లయితే సామాజిక న్యాయం జరిగేది. కానీ ఆ అవకాశాన్ని మనమంతా కూడా కోల్పోయామనే ఒక అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు అక్కడ నేతలు చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే ప్రజారాజ్యంతో చేయలేనటువంటి సామాజిక న్యాయాన్ని నేను జనసేన పార్టీతో చేస్తాను. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, అదేవిధంగా యువతతో పాటు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. వచ్చే ఎన్నికల్లో దాదాపు 60% మంది కొత్త వారు మాత్రమే ఎన్నికల్లో పోటీలో ఉంటారు జనసేన తరపు నుంచి. దీంతో పాటు వీళ్ళలో ఎక్కువగా యువత, అలాగే విద్యావంతులతో పాటు మహిళలు, వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వారు మాత్రమే ఉంటారంటూ పవన్ కళ్యాణ్ ఈ నేతలకి చెప్పడం జరిగింది. దీంతో పాటు పార్టీ ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం పైన కూడా పవన్ కళ్యాణ్ పలు కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏదైతే అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే నేతలు వచ్చి ఆ కమిటీకి సంబంధించి ముఖ్యంగా కొంతమంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారో అప్పటి చేసినటువంటి నమ్మక ద్రోహానికి వ్యతిరేకంగానే ఇప్పుడు జరిగినటువంటి జనసేన పార్టీలో ఎలాంటి కీలక బాధ్యతలు ఎవరికి ఇవ్వకపోవడానికి అతి ప్రధాన కారణం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రకాశం జిల్లా నేతల సమావేశంలో చెప్పు రావడం జరిగింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అప్పటి అనుభవాలు వెన్నంటూనే ఉన్నాయని చెప్పొచ్చు. అప్పటి అనుభవాల దృష్ట్యా పార్టీ నిర్మాణాన్ని జాగ్రత్తగా ఆయన తీసుకొస్తున్నారు. దీంతో పాటుగా ఎవరికి కూడా కీలక బాధ్యతలు ఇవ్వట్లేదు, ఎవరిని కూడా పూర్తిగా ఆయన నమ్మని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కమిటీలు కూడా వేయలేదు. కేవలం కొంతమంది కోఆర్డినేటర్లు మాత్రమే నియమించారు. వాళ్ళని కూడా స్థాయిలో నమ్మని పరిస్థితులు అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పొచ్చు. ఈ మొత్తానికి ప్రజారాజ్యం పార్టీ జరిగినటువంటి పరాభవమే కారణంగా చెప్తున్నారు. ఇప్పటికీ జనసేన పార్టీలో ఆయనే కీలకంగా ఉన్నారు. ఎవరికి కూడా ప్రధాన బాధ్యతలు ఇవ్వకుండా మొత్తం అంతా కూడా తానే నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ దుర్గానాయుడు.